జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు మేయర్పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కాకరేపుతోంది. ఇవాళ్టితో జీహెచ్ఎంసీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు మేయర్పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కాకరేపుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కిందని చెప్పొచ్చు. ప్రస్తుత పాలక మండలి నేటితో 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. సో ఈ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ క్షణమైనా కూడా మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టేటటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో ఓవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు ఏదైతే అవిశ్వాస తీర్మానం అంతా కూడా కాకరేపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలాబలాలు చూపించడానికి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. రేపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సిటీ కార్పొరేటర్లు తెలంగాణ భవన్లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. సో ఇటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనడంతో పాటుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఏదైతే ఇటు అవిశ్వాస తీర్మానం విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి ఏంటనే దాని మీద కూడా రేపు సమావేశాన్ని నిర్వహించనున్నారు. మొత్తం కూడా జీహెచ్ఎంసీలో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే మొత్తం 150 డివిజన్లు ఉంటే అందులో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సో ఈ 146 మంది కార్పొరేటర్లు 4 కార్పొరేటర్లు, 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, 2 కార్పొరేటర్లు మరణించినటువంటి పరిస్థితి. సో ఈ 146 కార్పొరేటర్లలో 2/3 అంటే మొత్తం 131 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి సంతకం పెట్టి కలెక్టర్కు ఇవ్వాలి. సో కలెక్టర్కు లేఖ ఇచ్చిన తర్వాత నెల రోజుల సమయం పడుతుంది. సో ఇదంతా తంతు జరగడానికి కూడా దాదాపు ఇంకొక నెల నుంచి నెలన్నర వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కనుక అవిశ్వాస తీర్మానం పెడితే తప్పకుండా బీజేపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతుందంటూ కూడా ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు మొత్తం కూడా దాదాపు 26 మంది కార్పొరేటర్లు వారితో కూడా తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా సమావేశాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎల్లుండి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఓవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు అవిశ్వాస తీర్మానంతో అంతా కూడా హాట్ గా మారిందని చెప్పొచ్చు జీహెచ్ఎంసీ రాజకీయం. ఎందుకంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 4 ఏళ్లు పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు పార్టీ మారినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మీద ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి తీర్చాల్సిందే అంటున్నారు ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సో బీఆర్ఎస్ బలం చూసుకుంటే మాత్రం ప్రస్తుతం 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ దాదాపు 20 మంది ఉన్నారు. అంటే మొత్తం కలిపి దాదాపు 61 మంది ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానివ్వండి, దాంతో పాటు కార్పొరేటర్ల సంఖ్య చూసుకుంటే 47 మంది ఉన్నారు. సో వీరందరూ కలిపి చూసుకున్నా కూడా 96 మంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో వీరితో పాటు ఈ 2 పార్టీలతో పాటు ఇంకొక పార్టీ ఆడవలసి ఉంటుంది. సో ఈ 3 పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితేనే అది నెగ్గేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇటు మజ్లిస్ ముందుకు వస్తుందా, తటస్థంగా ఉంటుందా ఏంటనే దాని మీద కూడా సస్పెన్స్ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రము ఇటు రేపు జరగబోయేటటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకే ఇదంతా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే పాలక మండలి ఇవాళతో 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. సో ఈ 4 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సో ఎట్టి పరిస్థితుల్లో ఇటు అవిశ్వాస తీర్మానంతో పాటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. లక్ష్మీదుర్గా, రైట్, థ్యాంక్ యూ నుమాన్.